అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలుబాను వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది వైద్య వీరరాఘ స్వామివారి దేవాలయం. నేను చూపించబోతున్నాను. ఇది స్వామివారి ప్రతిమ. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే స్వామివారి ప్రతిమ ఔషధాల పెట్టెలతో ఉంటుంది. అదే ఇక్కడ విశిష్టత. మరియు ఇంకో విశిష్టత ఏంటి అంటే దక్షిణ భారతదేశంలోని రెండు ఆలయాలు ఉన్నాయి స్వామివారివి. ఒకటి తమిళనాడులోని తిరువల్లూరులో ఉంది, మరొకటి నెల్లూరులోని రామ్నగర్లో ఉంది. రామ్నగర్ అనేది ఎంజీబీ మాల్ దగ్గర ఉంటుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. త్రై అమావాస్య రోజున ఇది జరుగుతుంది. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అంటే వేమలయ్య వేమలమ్మ అనే దంపతులు సంతానం కోసము ఆలయం సమర్పించి మహిమగల బావిని తవ్వించారు. ఆ బావిలో బెల్లము గడ్డలు వేస్తే ఆ బెల్లము గడ్డ కరిగేలోపు మన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. సో ముందుగా స్వామివారిని దర్శించుకొని తరువాత అక్కడ శివలింగం ఉంటుంది, దాని మీద ఉప్పు మిరియాలు వేసి తరువాత ఆ మహిమగల బావిలో బెల్లము గడ్డ సమర్పిస్తే మన కోరిక తీరుతుంది. సో ఇంకో విశిష్టత ఏంటి అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఆ బెల్లము గడ్డ మహిమగల బావిలో సమర్పించి మన కోరికలు తోరుకుంటే ఆ బెల్లము గడ్డ కరిగే లోపు మన అనారోగ్యం కూడా తగ్గుతుందనేది భక్తుల యొక్క నమ్మకం. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళాలి అని అనుకుంటే త్రై అమావాస్య రోజున వెళ్ళి చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్పు మిరియాలు సమర్పించి బ్యాక్ సైడ్ బావి ఉంటుంది, ఆ బావిలో బెల్లం గడ్డ సమర్పించాలి. సో తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వెళ్ళి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. నిన్న నేను మా డాడీ వెళ్ళాము. సో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇయర్కి క్రౌడ్ పెరిగిపోతూనే ఉంది. సో ఆ క్రౌడ్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా కొన్ని రూల్స్ అన్నీ పాటించారు. సో మీరు వెళ్ళి ఆలయాన్ని దర్శించుకోండి, మీ కోరికలు అనేది తీర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.